నిన్న ఆల్రెడీ ఇచ్చారు మా వాళ్ళు, మా హైదరాబాద్లో మా నాయకులు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? చేతులు ముందులు వేసుకొని కూర్చున్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటే కదా, అది ఫంక్షనింగ్ అయితే కదా. కేంద్రంలో లేదు, రాష్ట్రంలో. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఏం లేదు, కానీ మేము చేసి తప్పు వచ్చిందంటారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఎలక్షన్ కమిషన్ మాకు ఎప్పుడు సపోర్ట్ చేసింది. మేము ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ దాన్ని వయలేట్ చేయలే ఇంతవరకు. మేము మా కేసీఆర్ గారు తిరిగారా, కేటీఆర్ గారు తిరిగారా, హరీష్ రావు గారు తిరిగారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి? ఎక్కడ కూడా తిరగలే. మేమే పోలేదు గ్రామ పంచాయతీలకి, ఇంకా వాళ్ళ దాకెందుకు? మీరు అడుగడుగున నిబంధనలన్నీ కూడా తుంగలో దొక్కుతుంది. శంకుస్థాపనకు వచ్చి శంకుస్థాపన గురించి మాట్లాడాలి, యూనివర్సిటీ గురించి మాట్లాడాలి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి. కాంగ్రెస్కి వచ్చి ఫుల్ బాటిలా క్వార్టర్ బాటిల్ అని మాట్లాడే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే దౌర్భాగ్యం. చిన్నపిల్లలు పసిపిల్లలను ముందు పెట్టుకొని ఫుల్ బాటిల్ ఇచ్చేవాడికి ఓటేయొద్దు, క్వార్టర్ బాటిల్ వచ్చేవాడికి ఓటేయొద్దు అని ముఖ్యమంత్రి ఏం చెప్తారు ఆ పిల్లలకి? వాళ్ళకి వస్తే ఏం చెప్పాలి? అరే మా ముఖ్యమంత్రి గారు వచ్చాడు, ఇడికి ఇంత గొప్పగా స్పీచ్ ఇచ్చాడు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు, ఫ్యూచర్ గురించి మాట్లాడాడు, మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడాడు, ఎర్త్ యూనివర్సిటీ గురించి మాట్లాడాడు, మేము 4 విషయాలు నేర్చుకున్నామనేటండి. మేము కూడా ఇప్పుడు చిన్నప్పుడు వాజ్పేయి గారి మీటింగ్ జరిగితేనో, లేకపోతే వెంకయ్యనాయుడు గారి మీటింగ్ జరుగుతున్నాం, పుచ్చలపల్లి సుందరయ్య గారి మీటింగ్ జరుగుతున్నాం, మేము కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్తే వాళ్ళు ఏం చెప్తారని నేను వచ్చేవాళ్ళం. అంటే ఒక మంచి ఒక నాయకుడు స్పీచ్ ఇస్తే మనం దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. ఆయన గంట మాట్లాడితే కనీసం ఒక రెండు వాక్యాలను మన జీవితానికి అప్లై అయ్యి ఉంటాయి. ఏం నేర్చుకోరు? నిన్న పిల్లలకి ఏమి ఇచ్చావు? ఫుల్ బాటిల్ క్వార్టర్ బాటిల్ గురించి చెప్తావు ముఖ్యమంత్రిగా ఉండి. అంటే నీ స్థాయి అది.